పారిశుద్ధ్య సమ్మెలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మరి ఆ సమ్మె ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్ద కాలంలో కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా తయారైన కుట్రలో భాగంగా 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తయారు చేయడం జరిగింది. ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కనీస వేతనం 26,000 చెల్లించాలి, ప్రతి కార్మికుడికి కూడా ఇవ్వాలని చేస్తున్నాం. అలాగే సింగరేణిలో ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్లు ఏవైతున్నాయో కాంట్రాక్ట్ కార్మికులకు బేషరతుగా ఇవ్వాలి. అలాగే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి నెల వేతనం కానివ్వండి, వీళ్ళ పిఎఫ్ కానివ్వండి, ఇతర సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అలాగే కూలీలలో అగ్రిమెంట్ అయింది, హై పవర్ కమిటీ వేతనాలు దాన్ని కూడా చెల్లించాలనుకుంటున్నాం. అలాగే అంటే గతంలో సమ్మె చేసినప్పుడు 2022లో సమ్మె చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాం. అలాగే లాభాల్లో వాటా కాంట్రాక్టర్ బేషరతుగా గత సంవత్సరం ఏఐటీసీ పోరాట ఫలితంగా 5,000 రూపాయలు చెల్లించిండు. ఈ సంవత్సరం 20,000 రూపాయలు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇక అనేక సమస్యలపై అంటే బొగ్గు గనులు అంటే ఏదైతే మన ప్రైవేటు అంటే చేస్తుండో బొగ్గు గనులు వాటిని కూడా వెంటనే ఆపేయాలి. బేషరతుగా అంటే ఈ కోల్ మైన్స్లో ఉన్నటువంటి మైన్లను కూడా సింగరేణికే కేటాయించాలని కోరుతున్నాం. ఇట్లా అనేక రకాల సమస్యలతోని ఈ సింగరేణితో పాటు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకింగ్, రవాణా, అలాగే ఈ అంగన్వాడీ, ఆశా స్కీమ్ వర్కర్లు, ఆర్టీసీ కార్మికులు, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి సుమారుగా 50 కోట్ల మంది కార్మిక వర్గం రేపు రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ యొక్క సమ్మె జరగబోతుంది. దీంతో సింగరేణిలో పనిచేసేటువంటి కార్మిక వర్గం పర్మనెంట్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్తో పాటు వివిధ రకాల అన్ని కార్మికులు పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని మేము ఏఐటీ పరంగా, ఇతర కార్మిక సంఘాల పరంగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం.